నన్ను అడిగితే వేస్ట్ అబ్బా, ఈ డబ్బులు పెట్టడము కోర్స్ తీసుకోవడం అంతా వేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ధ్రువరాతి, సాయి కృష్ణ, మనోజ్ డే, క్రాంతి వ్లాగర్ వీళ్ళంతా యూట్యూబ్ కోర్సులు లాంచ్ చేశారు. చాలామంది యూట్యూబ్ కోర్సులు కూడా తీసుకుంటున్నారు. అసలు ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, తీసుకుంటే సక్సెస్ అవుతామా, తీసుకోకుంటే సక్సెస్ కామా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కొత్తగా వచ్చే యూట్యూబర్లంతా చాలామంది వీళ్ళ ఇన్కమ్ని చూసే యూట్యూబ్లోకి వస్తున్నారు. ఎందుకంటే ఆ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది, పాసివ్ ఇన్కమ్ లాగా ఉంటుంది కదా. ఒక వీడియో అప్లోడ్ చేసేస్తే ఆ వీడియోస్కి వ్యూస్ అనేవి వచ్చినంత కాలం మనకి డబ్బులు వస్తూనే ఉంటాయి అని చెప్పి యూట్యూబ్లోకి అయితే చాలామంది వస్తుంటారు. కానీ వాళ్ళకి వ్యూస్ అనేవి రావు, ఛానల్ మానిటైజేషన్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే వాళ్ళకి నీచ్ అంటే ఏంటి, కేటగిరీ ఏంటి, టైటిల్, థంబ్నెయిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఏంటి అనేది అర్థం కాదు వాళ్ళకి. సో అవన్నీ తెలుసుకోవాలంటే యూట్యూబ్ కోర్సులు తీసుకోవాలంటే నన్ను అడిగితే తీసుకోవద్దండి. మీరు ఎవరి యూట్యూబ్ కోర్సు తీసుకోవద్దండి, అవసరమే లేదు. సెల్ఫ్ లెర్నింగ్ అంటే మీరు వీడియోలు అప్లోడ్ చేయండి, ఒక 4-5 కేటగిరీలు సెలెక్ట్ చేసుకోండి. ఆ కేటగిరీలు అంటే ఫుడ్, ట్రావెల్, వ్లాగింగ్, టెక్, కామెడీ, ఇలా ఒక 5 కేటగిరీలు సెలెక్ట్ చేసుకోండి. ఒక 1 month 2 months ఈ 5 కేటగిరీల మీద కూడా వీడియోలు అనేది అప్లోడ్ చేయండి యూట్యూబ్లో. దేనికైతే వ్యూస్ అనేవి ఎక్కువ వస్తున్నాయి అనేది ఈ ఛానల్లో అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. ఫలానా కేటగిరీకి ఎక్కువ వస్తున్నాయి నా ఛానల్లో వ్యూస్, దీనికి తక్కువ వస్తున్నాయి అంటే ఏదైతే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో అలాంటి కేటగిరీ మీదే ఫోకస్ చేయండి. అలాంటి వీడియోలు ఇంకొన్ని అప్లోడ్ చేయండి. ఇప్పుడు మీకే తెలుస్తుంది, క్లారిటీ అనేది వచ్చేస్తుంది మీకే ఈజీగా. ఇలాంటి వీడియోలు చేస్తే నాకు వ్యూస్ వస్తున్నాయి అని అలాంటి వీడియోలు చేసినారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు రెగ్యులర్గా ఒకే కంటెంట్ మీద ఫోకస్ చేశారంటే అప్పటి నుంచి చాలు, వాళ్ళకన్నా పెద్ద యూట్యూబర్లు కావచ్చు మీరు. ఇప్పుడు వీళ్ళంతా ఏ యూట్యూబ్ కోర్స్ తీసుకొని సక్సెస్ అయ్యారు? ఏదీ లేదు కదా. వాళ్ళంతా కూడా స్టార్టింగ్ వీడియోలు చూడండి, ఇప్పుడు వీడియోలు చూడండి, మీకే అర్థమైపోతుంది ఎవరు ఏ యూట్యూబ్ కోర్స్ తీసుకొని సక్సెస్ అయ్యారు అనేది. వాళ్ళంతా తీసుకొని కోర్సు మీరెందుకు తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి? ఏం నేర్చుకుంటామని? యూట్యూబ్లోనే ఫ్రీగా దొరికేస్తుంది మనకి. యూట్యూబ్ ఒక పెద్ద లైబ్రరీ లాంటిది. ఇక్కడ దొరకనిదంటూ ఏమీ లేదు, అన్నీ దొరికేస్తాయి మనకి. మీకు ఉండే యూట్యూబ్లో డౌట్లు అంటే ఈ టైటిల్, థంబ్నెయిల్ దీని గురించే కదా. ప్రతి ఒక్కటి టైటిల్ ఎలా పెట్టాలన్నా కూడా దొరికేస్తుంది, థంబ్నెయిల్ అంటే ఏంటన్నా కూడా దొరికేస్తుంది, ఏ ట్రెండింగ్ టాపిక్ మీద వీడియో చేయాలన్నా కూడా దొరికేస్తుంది మనకి యూట్యూబ్లో. సో మీకు యూట్యూబ్లోనే ఫ్రీగా దొరికేస్తున్నప్పుడు ఎందుకు డబ్బులు పెట్టి వృధా చేసుకుంటారు? చేసుకోవద్దండి. నన్ను అడిగితే వేస్ట్ అబ్బా, ఈ డబ్బులు పెట్టడము కోర్స్ తీసుకోవడం అంతా వేస్ట్. ఎందుకంటే నువ్వు డబ్బులు తీసుకొని కోర్స్ తీసుకున్నా కూడా అదే సక్సెస్ వస్తుంది, మీకు లేకున్నా కూడా అదే సక్సెస్ వస్తుంది. సో తీసుకోకుండా ట్రై చేయండి. ఇంకా మీ వల్ల కావట్లేదు, ఇంకా అయ్యలేదు, ఒక 1 year ట్రై చేయండి. 1 year టైం ఉంటుంది మీకు యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే. అంత తొందరగా రాదు సక్సెస్. ఒకవేళ వచ్చినా కూడా అది వేస్ట్, ఎందుకంటే దేనికి పనికిరాదు. ఒక్క వీడియోస్కి వచ్చే వ్యూస్ వల్ల మన ఛానల్ సక్సెస్ కాదు. రెగ్యులర్ రీచ్ అనేది ఉండాలి. నా ఛానల్నే చెక్ చేసుకోండి, నేను వేరే వాళ్ళు చెప్పే అవసరం లేదు, నా ఛానల్నే చెక్ చేసుకోండి. నాకు షార్ట్స్కి వచ్చే వ్యూస్కి, లాంగ్ వీడియోస్కి వచ్చే వ్యూస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే నేను తొందరగా సక్సెస్ అయిపోయాను. ఒక 1 monthలోనే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. దానివల్ల నా రీచ్ అనేది రాలేదు కాబట్టి వ్యూస్ అనేవి తక్కువ వస్తున్నాయి. సో ఫస్ట్ మనకి రీచ్ అనేది బాగుండాలి మన వీడియోస్కి, అప్పుడు వ్యూస్ అనేవి పెరుగుతాయి ఆటోమేటిక్గా. ఆ రీచ్ అనేది ఎక్కువ ఉండాలంటే రెగ్యులర్గా పోస్ట్ చేయాలా, ఒక 1 year 2 years కష్టపడాలా, ఆ తర్వాతే సక్సెస్ అనేది అవుతారు. అప్పటికీ కాలేకుంటే యూట్యూబ్ కోర్సు మీరు తీసుకోవాలనుకుంటే అప్పుడు మీకే ఐడియా వస్తుంది తీసుకోవడం వల్ల ఏం ఉపయోగము, తీసుకోకపోవడం వల్ల ఏం ఉపయోగం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మీ ఇష్టం. ఇంకా యూట్యూబ్ కోర్స్ అయితే నన్ను అడిగితే తీసుకోవద్దని బాబుకే డబ్బులు వేస్ట్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.